హాయ్ ఫ్రెండ్స్, నేను హైటెక్ అయ్య గారిని. ఇదే ఏనుకూరులో ఉన్నటువంటి శివాలయం. ఇదే మొన్న కోటి దీపోత్సవం జరిగింది. బాగా అంగరంగ వైభవంగా భక్తులు ఈ ప్లేస్లో సుమారు ఒక 500-600 మంది భక్తులు కూర్చున్నారు. చాలా బల్లాలు కుర్చీలు వేశారు. ఇదే స్టేజ్ మీద శివుడు పార్వతిని కూర్చోబెట్టి చేశారు. నేను కూడా ఉన్నాను. ఈ యొక్క శివుడు పార్వతి ఉన్నప్పుడు చక్కగా కోటి దీపోత్సవం జరిగినప్పుడు ఈ గ్రౌండ్లో భక్తులకి పూజా కార్యక్రమం నిర్వహించాము. ఎక్కువ శాతం ఇక నవగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ఎక్కువ శాతం శాంతుల పూజలు జరుగుతూ ఉంటాయి. భక్తులు ఇక్కడ చక్కగా శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. ఇప్పుడు దేవాలయం మూసేశాను. పొద్దున్నే 5 గంటలకు వచ్చాను. శివుడికి భక్తులు అధికంగా భక్తులు ఇచ్చారు. ప్రస్తుతానికైతే దేవాలయం మూసేశాను. ఇప్పుడు ఇంకా తాళాలు తీసుకురాలేదు మళ్ళీ, కాబట్టి కుదిరే పరిస్థితి లేదు. బయట నుంచి దర్శనం చేసుకోండి. శివుడు చూపిస్తాను, శివుడిని అదిగోండి. తర్వాత ఇక ఇక్కడ మేము ఎక్కువ శాతం శాంతి పూజలు చేస్తూ ఉంటాము. ఇది కిరణయ్య గారు దీనిలో అర్చకత్వం చేస్తున్నారు. వారి తమ్ముడు గారు ఇద్దరు కూడా ప్రధాన అర్చకులు ఈ దేవాలయానికి. ఈ దేవాలయంలో అత్యధికంగా భక్తులు బాగా వస్తారు. ఏనుకూరులో శివాలయం అంటే తెలియని వారు అంటూ ఉండరు. చాలా పెద్ద ఫేమస్ దేవాలయం, చాలా పెద్ద ఫేమస్ దేవాలయం. ఏనుకూరులో శివాలయం అంటే ఇక చాలా పెద్ద ఫేమస్ దేవాలయం. కార్తీక మాసం వచ్చింది. ఈ నెల రోజులు కూడా ముఖ్యంగా అసలు అత్యధికంగా భక్తులు విపరీతంగా పాల్గొంటారు ఈ దేవాలయంలో. అదేవిధంగా ఇక్కడ సాయిబాబా దేవాలయం ఉంది పక్కనే. ఈ సాయిబాబా దేవాలయం కూడా చాలా ఫేమస్. ఏనుకూరులో సాయిబాబా గుడి అంటే తెలియని వారు ఉండరు. అదేవిధంగా ప్రతి గురువారం కూడా ఇక్కడ అన్నదానం చేస్తూ ఉంటారు. కనీసం 100 మందికైనా సరే ప్రతి గురువారం లేదు అనకుండా ప్రతి గురువారం రోజు ఏనుకూరు సాయిబాబా దేవాలయంలో అన్నదానం జరిపిస్తూ ఉంటారు. ఈ కార్తీక మాసం అయింది కాబట్టి ప్రతిరోజు కూడా సాయిబాబా దేవాలయంలో కూడా సాయంత్రం దీపారాధన చేస్తూ ఉంటారు. ఇక్కడ అందరూ కూడా ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా. నా ఛానల్ని అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ప్లీజ్, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను కాబట్టి అందరూ కూడా దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. హైటెక్ అయ్య గారు అని ఉంటుంది కాబట్టి HITECH హైటెక్ అయ్య గారు. ఇది సాయిబాబా దేవాలయం. ఈ ఏనుకూరులో సాయిబాబా దేవాలయం అంటే అసలు తెలియని వాళ్ళు అంటూ ఉంటారు. అది వాటర్ ట్యాంకి, వచ్చిన భక్తులు కాళ్ళు కడుక్కోవటానికి. అది నా బండి. ఇక ప్రతిరోజు కూడా అయ్యగారు ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి మైకులో మంత్రాలు చదివి మంత్రోచ్చరణతో చేసి చక్కగా చేస్తారు. శాంతి పూజలు బాగా జరుగుతాయి. కుజదోష నివారణ కానీ, వివాహం కావడానికి కానీ. మొన్న అక్కడ బల్లాలు వేశారు. ఇది మన స్టేజ్ కట్టడానికి వచ్చినప్పుడు. ఇక్కడ భక్తులు ప్రతిరోజు కూడా ఎక్కువ శాతం వచ్చినప్పుడు కూర్చోటానికి బల్లాలు ఇక్కడ ఉంటాయి. అన్ని వసతులు ఉంటాయి ఈ దేవాలయంలో. ఎవరికి ఏ ఆపదకు వచ్చినా సరే అన్ని వసతులు ఉంటాయి. మొన్న నగర సంకీర్తన జరిగినప్పుడు అయ్యప్ప స్వాములు ఇక్కడికి తీసుకొని వచ్చారు. మోకుళ్ళు పట్టుకొని నగర సంకీర్తనకి వచ్చారు. ఈ కోటి దీపోత్సవం జరిగిన రోజునే నగర సంకీర్తన తోటి వాళ్ళు అయ్యప్ప స్వాములు తీసుకొని వచ్చారు. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు భక్తులు మా ఏనుకూరు శివాలయంలోకి వచ్చి దర్శనం చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వర్ల యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము.